హాయ్ నమస్తే వెల్కమ్ టు మరో మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని మారిపోయినాయి కౌంటింగ్ తర్వాత కూటమి అఖండ మెజారిటీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా అమరావతి మీద అందరి కళ్ళు పడ్డాయి ఇప్పటికే అంటే ఎన్నికలకు ముందే అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయింది కూటమి అధికారంలోకి రాబోతుంది మరొకసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్న కోణంలో అప్పటికే అంటే చాలా మంది చేతులు మారిన భూములను దక్కించుకునే ప్రయత్నం కావచ్చు కొత్తగా కొనుగోలు చేసే వాళ్ళతో అమరావతి ప్రాంతం మొత్తం కలకలలాడిన చర్చ పెద్ద ఎత్తున జరిగింది అయితే చంద్రబాబు కూటమి నేతలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో ఇప్పటికే రియల్ బూమ్ మరొకసారి పెరిగిపోయిందన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది మరోవైపు సేమ్ టైం దీనికి సిమిలర్ గా హైదరాబాద్ లో రియల్ బూమ్ కొంత మందగించినట్టు కూడా రాజకీయ విశ్లేషకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చర్చించుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి అమరావతి వేదికగా జరిగిన భూపందేరం గురించి మనం గతంలో చాలా స్టోరీలే చేసినాం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రాజధాని కేంద్రంగా పరిపాలన సాగిస్తామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీని సైతం జనాలు తిరస్కరించి ఈ రోజు ఉత్తరాంధ్రలో ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం ఆ పార్టీ దీనస్థితిని తెలియజేస్తుంది విశాఖపట్నంలో 2 సీట్లు మినహాయిస్తే ఎక్కడ కూడా వైసీపీ ప్రభావం చూపించలేకపోయింది అంటే రాజధాని కోణం వైసీపీని కాపాడలేకపోయిందన్న చర్చ అయితే దీనికి స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ముఖ్యంగా అంటే ఈ రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరు ఆ తాడికొండ పరిసర ప్రాంతాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకపోవడం మళ్ళీ అమరావతికి ఆమోదం లభించినట్టు చంద్రబాబుకు కిరీటం పెట్టినట్టు భావిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో అమరావతిలో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ బూమ్ షురు అయింది ఏకంగా 20 కోట్లు 30 కోట్లు పెట్టి కొత్తగా భూములు కొనుక్కునే ప్రయత్నం కూడా జరుగుతుందన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది ఒకసారి గతంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకు భూములు ఇచ్చే ప్రయత్నం చేసిండు ఇళ్ల పట్టాలను పండగలా నిర్వహించే ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏందన్నది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అలాగే చంద్రబాబు గతంలో తాను అధికారంలో ఉంటే ఈ రోజుకు అమరావతిలో ఎకరం భూమి 20 కోట్లు ఉంటుందనే అప్పట్లో ఆరోపణలు చేసిన మాటలు కూడా ఇప్పుడు తాజాగా తెర మీదకి వస్తున్నాయి కోర్టులో మ్యానిపులేషన్ చేయాలనే ఆలోచన కోసం తప్పుడు విజయం కోసం నేను అడుగుతున్నాడు ఒక లాయర్ ఇంగిత జ్ఞానం ఉండే లాయర్ ఎవరైనా సరే ఆలోచిస్తారు ఇలాంటి కేసు మనం చేయించినా చేయకూడదు కూడా ఆలోచిస్తారు నేను ఒకటే ఈ రోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి 2 కళ్ళు ఒకటి పోలవరం ఒకటి మామూలుగా కాదు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 11,395 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అమరావతి రాజధాని పైన మీరు విషయం కక్కారు క్యాస్ట్ పేరు తీసుకొచ్చారు ఇక్కడుండే భూమి చాలా బలహీనంగా ఉంది ఫౌండేషన్ కి ఎక్కువ ఖర్చు అయిపోతుందని మాట్లాడారు మునిగిపోతుందని చెప్పి మాట్లాడారు ఇన్సైడర్ ట్రేడింగ్ సెబీ ఇక్కడ రైతులు ఇచ్చింది భూమి వాళ్ళ భూమికి సెబీ ఎట్లా అప్లై అవుతుందో ఎవరికి తెలియదు అసైన్మెంట్ భూములు తీసుకొచ్చారు రింగ్ రోడ్ తీసుకొచ్చారు ఎక్కడికక్కడ ఎన్ని ఆరోపణలు పెట్టాలో అన్ని ఆరోపణలు పెట్టి ఒక కుక్కను పిచ్చి కుక్క నడిచి ఏ విధంగా చంపేస్తారో ఆ విధంగా మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు కానీ ఈ ప్రాజెక్టు పూర్తయింటే దగ్గర 8,039 ఎకరాలు అన్ని అవసరాలకు పోను ల్యాండ్ మిగిలేది ఈ 8,039 ఎకరాలు ఆ రోజు మీరు చూస్తే ఎకరాకు 10 కోట్ల రూపాయలు అంటే ఆ రోజు విలువ 83,000 కోట్లు అదే ఈ రోజు ఏంటి 20 కోట్ల రూపాయలు వేసుకుంటే 1,60,000 కోట్లు ఇంకో పక్కన జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ 2,50,00,000 రూపాయలు వచ్చేది సో ఇట్లా కౌంటర్ చేసే ప్రయత్నం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు గారు చేశారు అయితే ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో అమరావతికి మళ్ళీ పూర్వవైభవం దక్కుతుందని భావిస్తున్నారు వైసీపీ హయాంలో అమరావతి నిర్మాణాలు ఎట్లా నిర్మానుషంగా మారినాయో ఈ వీడియో చూడొచ్చు అనమాట సో మొత్తం మీద చంద్రబాబు కలల ప్రాజెక్టు అది డ్రీమ్ ప్రాజెక్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని మీద తీవ్రమైన విమర్శలు చేశారు గతంలో 1 ఎకరాన్ని డెవలప్ చేయాలంటే ఇంచుమించు 200 కోట్లు ఖర్చు అవుతుంది అట్లాంటిది 50,000 ఎకరాలను రాజధాని కోసం సేకరించి అదొక డ్రీమ్ ల్యాండ్గా డ్రీమ్ క్యాపిటల్గా మార్చి కేవలం అంటే భూమిని భూపందేరం చేసేందుకు తన అనుచరులకు తన అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారని చెప్పి తీవ్రంగా ఆరోపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళడం ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఇప్పుడు అమరావతికి ఎక్కడ లేని భూమి ఏర్పడింది ఒక్కసారిగా భూపందేరం కూడా జరిగే అవకాశం ఉందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది వాస్తవానికి అంటే సంక్షేమాన్ని జగన్ కంటే అధికంగానే ఇస్తామని చెప్పిన మాటలు
ప్రజలు నమ్మారు. ఇప్పుడు ఆ సంక్షేమాన్ని కొనసాగిస్తూనే ఈ రాజధాని నిర్మాణం వాస్తవానికి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే అధికంగా ఖర్చు పెట్టాలి. దానికి రాష్ట్ర బడ్జెట్ కంటే అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరి ఈ రాజధాని నిర్మాణాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరి దీనికి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు ఏం హామీ ఇస్తారన్నది వేచి చూద్దాం. మొత్తం మీద ఇప్పుడైతే అమరావతి కలకలలాడుతుంది. కార్ల అన్ని రూట్లు అమరావతి వైపు వెళ్ళిపోతున్నాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టయితే తెలుస్తుంది. సేమ్ టైం ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూము అమాంతం మందగించినట్టు కూడా చర్చ జరుగుతుంది. మరి దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? కొన్ని ప్రాజెక్టులను కూడా హైదరాబాద్ నుంచి అమరావతి వైపు తరలించే అవకాశం కూడా ఉంటుందన్న చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో ఎట్లాంటి రాజకీయం ఏర్పడుతుందన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.